డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ ప్రతిరోజూ వింటున్నాం. కానీ అది ఎగ్జాక్ట్గా ఏంటి? రియల్గా మనీ ఎలా జనరేట్ చేస్తుంది? కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫ్రీలాన్సింగ్, బిజినెస్, జాబ్స్ అన్నీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుజానా. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ టైం లెర్న్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్ బిగినర్స్ కోసం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే బిగినర్స్ కోసం కంప్లీట్ రోడ్ మ్యాప్ కూడా షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంట్రొడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్. ఫ్రెండ్స్, ముందు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు? రైట్, చాలామంది ఏం చేస్తారు అంటే యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటారు వీడియోస్, లేదా గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఒక డ్రెస్ యాడ్ వచ్చింది, యూట్యూబ్లో వీడియో చూస్తుంటే మధ్యలో ఒక మొబైల్ యాడ్ వచ్చింది, గూగుల్లో బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50,000 అని సెర్చ్ చేస్తే ఫస్ట్ కొన్ని వెబ్సైట్స్ కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ యాడ్స్ మన ఫోన్లో ఎలా కనిపిస్తున్నాయని? ఆన్సర్ ఒకటే, డిజిటల్ మార్కెటింగ్. సింపుల్గా చెప్పాలి అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసి ప్రొడక్ట్స్, సర్వీసెస్ లేదా బ్రాండ్స్ని ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. తీసుకున్నాం, ఒక బేకరీ ఓనర్ ఉన్నాడు అనుకోండి. ముందు కస్టమర్స్ రావడానికి ఫ్లెక్స్ బోర్డ్స్ లేదా పాంప్లెట్స్, న్యూస్ పేపర్ యాడ్స్ అలా ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే బేకరీ ఓనర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు, గూగుల్ మ్యాప్స్లో బిజినెస్ యాడ్ చేస్తున్నారు, అలాగే ఫేస్బుక్లో యాడ్ రన్ చేస్తున్నారు, వాట్సాప్లో ఆఫర్స్ పంపిస్తున్నారు. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్స్. డిజిటల్ మార్కెటింగ్ అంటే యాడ్స్ మాత్రమే కాదు, కస్టమర్స్తో రిలేషన్ బిల్డ్ చేయడం, వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ట్రస్ట్ క్రియేట్ చేయడం, ఫైనల్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ని సెల్ చేయడం. అందుకే ఈ రోజుల్లో చిన్న షాప్ నుండి పెద్ద కంపెనీ వరకు అందరూ డిజిటల్ మార్కెట్ని యూజ్ చేస్తున్నారు. కామెంట్స్లో ఒకసారి చెప్పండి, మీరు లాస్ట్ ఆన్లైన్లో ఏం పర్చేస్ చేశారు? అమెజాన్ నుండా, ఫ్లిప్కార్ట్ ఆర్ మీషో? నేను మీ కామెంట్స్ చదువుతాను. సరే, ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే బేసిక్ ఐడియా వచ్చింది. కానీ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ చేస్తుంది అది చూద్దాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాం. ఇమాజిన్ చేయండి, మీరు ఒక బొటిక్ స్టార్ట్ చేశారు. మీ దగ్గర చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ ఎవరికి మీ షాప్ గురించి తెలియదు. ఇలా ఉంటే సేల్స్ ఎలా వస్తాయి? రావు. ఎందుకంటే కస్టమర్స్కి మీ ఎగ్జిస్టెన్సీ తెలియాలి. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏం చేస్తారు అంటే న్యూస్ పేపర్లో యాడ్స్ ఇస్తారు, ఫ్లెక్స్, పాంప్లెట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో చేస్తారు. దాంట్లో ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, రిజల్ట్ మెజర్మెంట్ కూడా చేయలేం మనం. డిజిటల్ మార్కెటింగ్లో అయితే సిచ్యువేషన్ డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేస్తారు, డైరీ పోస్ట్ చేస్తారు, ఫేస్బుక్ని మెయింటైన్ చేస్తారు, గూగుల్లో బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, వాట్సాప్లో కస్టమర్స్కి ఆఫర్స్ చూపిస్తారు. సో ఇలా ఆన్లైన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కరెక్ట్ ఆడియన్స్ని రీచ్ అవ్వడం. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఉన్న లేడీస్ కోసం డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారు అనుకోండి, హైదరాబాద్ లేడీస్కి మాత్రమే యాడ్ చూపిస్తుంది. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇంపాసిబుల్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్లో మనం రిజల్ట్స్ని మెజర్ చేయొచ్చు. ఎంతమంది చూశారు, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది పర్చేస్ చేశారు అనే డేటా మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అంటే కేవలం ఆన్లైన్ ప్రమోషనే కాదు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ట్రస్ట్ బిల్డ్ చేయడం, ఫైనల్లీ కస్టమర్గా కన్వర్ట్ చేయడం అనే కంప్లీట్ ప్రాసెస్. ఇప్పుడు ఒక క్వశ్చన్, బిజినెస్ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అండ్ వై ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్? ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది? కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు బిజినెస్ ఆఫ్లైన్ మార్కెటింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది. న్యూస్ పేపర్స్, టీవీస్, పాంప్లెట్స్. టెక్నాలజీ డెవలప్ అయ్యింది, మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అంటే ముందు గూగుల్లో సెర్చ్ చేస్తాం, రివ్యూ తీసుకుంటాం, యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేస్తాం, తర్వాత డెసిషన్ తీసుకుంటాం.
అంటే కస్టమర్స్ బిహేవియర్ కంప్లీట్గా మారిపోయింది. కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు, బిజినెస్ కూడా అక్కడే ఉండాలి. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువగా టైం ఆన్లైన్లో స్పెండ్ చేస్తున్నారు, కాబట్టి బిజినెస్ కూడా ఆన్లైన్కి షిఫ్ట్ అయ్యింది. ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్మాల్ బుటిక్ ఓనర్ డైలీ ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళ వీడియోస్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు. వాళ్ళలో కొంతమంది ఎంక్వైరీస్ చేస్తారు, కొంతమంది కస్టమర్స్ అవుతారు. అదే బుటిక్ ఆఫ్లైన్ మార్కెటింగ్ మాత్రమే చూపిస్తుంటే నియర్ బై ఏరియాస్లో ఉన్న కస్టమర్స్ వరకే కొంటారు. మీరు గూగుల్లో బెస్ట్ మొబైల్ అండర్ 2000 అని సెర్చ్ చేస్తే మీకు కొన్ని వెబ్సైట్స్ ఫస్ట్లో కనిపిస్తాయి. చాలామంది ఫస్ట్ పేజ్ని రిజల్ట్స్ మీద క్లిక్ చేసి దాన్ని ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే కంపానియన్ SEO మీద ఫోకస్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ వల్ల బిజినెస్కి విజిబిలిటీ పెరుగుతుంది, కస్టమర్స్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు, బ్రాండ్ అవేర్నెస్ బిల్డ్ చేసుకోవచ్చు. అందుకే ఈ రోజుల్లో స్మాల్ షాప్ నుండి మల్టీనేషనల్ కంపెనీ వరకు అందరికీ డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ ఫీల్డ్ని నేర్చుకోవడం అంటే ఒక స్కిల్ నేర్చుకోవడం మాత్రమే కాదు, ఫ్యూచర్ని ప్రిపేర్ అవ్వడం. అండ్ సరే, డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. మరి బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ ఏం బెనిఫిట్స్ ఉంటాయి, అది ఇప్పుడు చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బిగినర్గా మనం ఇంపార్టెంట్ బెనిఫిట్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్, వైడర్ రీచ్. ఆఫ్లైన్ షాప్స్కి నియర్ బై కస్టమర్స్ మాత్రమే వస్తారు, కానీ ఆన్లైన్లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా వెబ్సైట్ ద్వారా ఇండియాలో ఎక్కడున్న కస్టమర్స్ని రీచ్ అవ్వచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కాస్ట్ ఎఫెక్టివ్. టీవీ యాడ్స్ లేదా న్యూస్ పేపర్ యాడ్స్కి చాలా బడ్జెట్ కావాలి, కానీ డిజిటల్ మార్కెటింగ్లో స్మాల్ బడ్జెట్తో కూడా కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. కొన్ని ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా కంటెంట్ క్రియేట్ చేసి ఆడియన్స్ని బిల్డ్ చేయొచ్చు. థర్డ్ అడ్వాంటేజ్ ఈజ్ టార్గెట్ ఆడియన్స్. డిజిటల్ మార్కెటింగ్లో అందరికీ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రొడక్ట్స్ ఎవరికి యూస్ఫుల్ అవుతున్నాయో వాళ్ళకి మాత్రమే యాడ్స్ చూపించవచ్చు. ఇది టైంని అలాగే మనీని కూడా సేవ్ చేస్తుంది. ఫోర్త్ అడ్వాంటేజ్, మెజరబుల్ రిజల్ట్. ఆఫ్లైన్ మార్కెటింగ్లో రిజల్ట్ ఎస్టిమేట్ చేయడం కష్టం, కానీ డిజిటల్ మార్కెటింగ్లో ఎంతమంది యాడ్ చేస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు అనే డేటా క్లియర్ చేస్తుంది. ఫిఫ్త్ అడ్వాంటేజ్, బ్రాండ్ ట్రస్ట్. రెగ్యులర్గా వాల్యుబుల్ కంటెంట్ షేర్ చేసే బిజినెసెస్ మీద కస్టమర్స్ ట్రస్ట్ డెవలప్ చేస్తారు. అండ్ ట్రస్ట్ బిల్డ్ అయ్యాక సేల్స్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ అంటే యాడ్స్ రన్ చేయడం మాత్రమే కాదు, కస్టమర్స్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేయడం, ట్రస్ట్ బిల్డ్ చేయడం. అదే లాంగ్ టర్మ్ సక్సెస్కి. ఈ అడ్వాంటేజెస్ వల్లే డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఇండస్ట్రీలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఫీల్డ్ మారింది. అండ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం, కానీ ఆన్లైన్లో బిజినెస్ ఉండడం మాత్రమే సరిపోదు. గూగుల్లో కస్టమర్స్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ కనిపించాలి. మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది? అదే SEO, ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ పేజ్లో వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేస్తాం. మరి ఆ వెబ్సైట్ ఫస్ట్ పేజ్కి ఎలా వచ్చాయి? అదే SEO వల్ల. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సింపుల్గా చెప్పాలి అంటే మన వెబ్సైట్ని గూగుల్కి ఈజీగా అర్థమయ్యే విధంగా ఆప్టిమైజ్ చేయడం. గూగుల్ వెబ్సైట్కి ర్యాంకింగ్ చేయడానికి కొన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేస్తుంది. కీవర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా, కంటెంట్ యూస్ఫుల్గా ఉందా, వెబ్సైట్ ఫాస్ట్గా ఓపెన్ అవుతుందా, మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా, ఇలా అన్నీ చెక్ చేసి బెస్ట్ వెబ్సైట్ని ఫస్ట్లో పెడుతుంది. ఎగ్జాంపుల్కి, ఎవరైనా బెస్ట్ బర్త్డే కేక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు మీ బేకరీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో ఉంటే కస్టమర్స్ డైరెక్ట్గా మీ వెబ్సైట్కి వస్తారు. SEO బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యాడ్ రన్ చేయకుండా గూగుల్ నుండి ఫ్రీ ట్రాఫిక్ రావచ్చు. అండ్ కొన్ని రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. SEO కంప్లీట్ ప్రాక్టికల్స్ని మన నెక్స్ట్ డెడికేషన్ వీడియోలో డైరెక్ట్గా నేర్చుకున్నాం. అండ్ గూగుల్ ద్వారా కస్టమర్స్ని రీచ్ చేయడం SEO అయితే, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బిజినెస్ని కస్టమర్స్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సోషల్ మీడియా మార్కెటింగ్.
ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తాం. బిజినెస్కి కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే కస్టమర్స్ ఆల్రెడీ ఇక్కడే ఉంటారు. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి బిజినెస్ని ప్రమోట్ చేయడం, ఆడియన్స్తో రిలేషన్ బిల్డ్ చేయడం, ట్రస్ట్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్కి ఒక బొటిక్ ఓనర్ డైలీ రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి. ప్రొడక్ట్స్ చూపిస్తారు, కస్టమర్స్ రివ్యూ షేర్ చేస్తారు, ఆఫర్స్ అనౌన్స్ చేస్తారు. ఇలా రెగ్యులర్గా వాల్యుబుల్ కంటెంట్ పోస్ట్ చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు, ఎంక్వైరీస్ వస్తాయి, సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సోషల్ మీడియా మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఫాలోవర్స్ కౌంట్ కన్నా ఆడియన్స్ ట్రస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. ట్రస్ట్ అంటే కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి కంప్లీట్ స్ట్రాటజీస్ని మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఫ్రెండ్స్, SEO ద్వారా గూగుల్ నుండి ట్రాఫిక్ తెలుసుకోవచ్చు అండ్ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ని బిల్డ్ చేయొచ్చు. కానీ ఆడియన్స్కి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే వాళ్ళకి మన బిజినెస్ మీద ట్రస్ట్ ఎలా వస్తుంది? అక్కడే కంటెంట్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుంది. కంటెంట్ మార్కెటింగ్ అంటే ఆడియన్స్కి వాల్యుబుల్ ఇచ్చే కంటెంట్ క్రియేట్ చేయడం. అదే బ్లాగ్ ఆర్టికల్ కావచ్చు అండ్ యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా గ్రాఫిక్ కావచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ముందు వాల్యూ ఇవ్వాలి, తర్వాత సేల్స్ గురించి ఆలోచించాలి. ఎగ్జాంపుల్కి ఒక ఫిట్నెస్ కోచ్ డైలీ వర్కౌట్ టిప్స్ షేర్ చేస్తున్నారు అనుకోండి. ఒక కుకింగ్ ఛానల్ డైలీ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దానివల్ల ఆడియన్స్ వాళ్ళని నమ్ముతారు. తర్వాత వాళ్ళకి ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు, పర్చేస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే కంటెంట్ మార్కెటింగ్లో మెయిన్ గోల్ డైరెక్ట్గా సెల్ చేయడం కాదు, ట్రస్ట్ బిల్డ్ చేయడం. ట్రస్ట్ అంటే బిజినెస్ లాంగ్ టర్మ్గా గ్రో అవుతుంది. కంటెంట్ మార్కెటింగ్ కంప్లీట్ స్ట్రాటజీని మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. మరి బిగినర్గా ఉన్న వాళ్ళకి ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది, అసలు నేను డిజిటల్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అదే ఇప్పుడు చూద్దాం. హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ డే నుండి అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి అని ప్రెజెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టెప్ వెళ్ళాలి. మొదటగా బేసిక్ స్ట్రాంగ్ చూసుకోండి, తర్వాత SEO, తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్ ఇలాంటి టాపిక్స్ ఒకటి సపరేట్గా నేర్చుకోండి. లెర్నింగ్తో పాటు ప్రాక్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ప్రాక్టికల్ చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. రిమైండర్, డిజిటల్ మార్కెటింగ్ ఒక 1 day స్కిల్ కాదు. డైలీ కొంచెం నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో జాబ్స్, ఫ్రీలాన్సింగ్ లేదా ఓన్ బిజినెస్కి చాలా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ జర్నీలో నేను మీతో ఉంటాను. మనం నెక్స్ట్ వీడియోలో ప్రతి టాపిక్ని స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా నేర్చుకుందాం. సరే, డిజిటల్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నాం, కానీ ఈ స్కిల్ నేర్చుకోవాలి అంటే ఫ్యూచర్లో ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అదే మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలో చూసాం. కానీ చాలామంది మైండ్లో ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఏం చేయొచ్చు, అది ఇప్పుడు చూద్దాం. కెరియర్ ఆపర్చునిటీస్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సింగిల్ జాబ్ కాదు, ఇది చాలా కెరియర్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసే ఫీల్డ్. మీరు SEO స్పెషలిస్ట్గా వర్క్ చేయొచ్చు, SEO మీడియా మేనేజర్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్గా బిల్డ్ చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ లేదా డిఫరెంట్ క్లయింట్తో వర్క్ చేయొచ్చు. ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా యూస్ఫుల్, ఎందుకంటే మార్కెటింగ్ కోసం వేరే వాళ్ళపై డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీ బిజినెస్ మీరే ఆన్లైన్లో గ్రో చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో లెర్నింగ్కి ఎండ్ ఉండదు. కొత్త టూల్స్, కొత్త స్ట్రాటజీస్ ఉంటాయి, కాబట్టి కంటిన్యూషన్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో మనం ఈ కెరియర్ పాత్స్ అన్ని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేశాం, కాబట్టి బిగినర్స్ కూడా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ జర్నీకి ఫౌండేషన్ క్రియేట్ చేశాం. మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం.
ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, కెరియర్ ఆపర్చునిటీస్, ఇలా మెయిన్ కాన్సెప్ట్స్ని అన్నీ ఓవరాల్గా కవర్ చేశాం. కంగ్రాచులేషన్స్! మీరు డిజిటల్ మార్కెటింగ్ సిరీస్లో డే 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడం అనేది సక్సెస్ఫుల్ కెరియర్కి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెషన్లో డిజిటల్ మార్కెటింగ్ ఈకోసిస్టమ్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. కంటిన్యూ లెర్నింగ్, కంటిన్యూ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ లెసన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.